నమస్కారం గురుగారు. హారిత గారు నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనం మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక మంచి స్వీట్ హ్యాపీ న్యూస్లు అయితే చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా వీళ్ళు పడిన అన్ని బాధలు ఏ సినిమాలో చూపిలా మానవుడు కూడా పడలేదంటారు. అది అన్ని ఇప్పటిదాకా తీసిన సినిమాలు అన్నిటిలో విషాద గాథలు అన్ని కలిపి ఇంకొక రీల్ ఏముంది, అది మకర రాశి ఈక్వల్ అనమాట. అన్ని సినిమా కష్టాలా? అన్ని సినిమా కష్టాలు కాదండి, ఇప్పటిదాకా తీసిన సినిమాలో ఉన్న కష్టాలన్నీ రియల్ లైఫ్ లో వాళ్ళకి జరుగుతుంటాయి. అయ్యయ్యో, అంత ఇబ్బందులు పడిపోయారండి, ఇంకా పడుతున్నారండి బాబు. నేను అనుకున్నాను కానీ మొన్న కొంచెం వసంత పంచమి ఈ ఫెస్టివల్ నుంచి స్లోగా అయిపోయి ఉంటుంది అనుకున్నాను కానీ మార్నింగ్ ఈరోజు ఇంకేందండి, ఇంకా హార్డ్లీ మనకు 30 daysలో వీళ్ళకి బాధల నుంచి బయటకు వచ్చేస్తారు. ఏళ్ళాడిసిన బాధల నుంచి ఈ రోజు ఉదయం కూడా ఒకళ్ళు ఫోను, మేము ఫైనాన్స్ బిజినెస్ ఏదో చేసామండి, ఎరకపోయామండి, 18 లక్షలు పోయినాయండి, ఆ 18 లక్షలు తెచ్చడానికి మళ్ళీ అప్పులు చేసామండి, ఇంకో 10 లక్షలు ఈ వడ్డీలు వచ్చేసి ఇంట్లో పెడుతున్నారండి, ఇంట్లో రెంట్ కట్టుకోవడానికి లేవండి, లేదండి 2 కార్లు 3 కార్లు మెయింటైన్ చేసాము మేము, ఒక కారు లేదు, ఒకటి ఇది లేదండి, ఇదేంటండి ఎంతకాలం అండి. మీరు వీడియోలో చూస్తే పాజిటివ్గా చదువుతున్నారు, మకర రాశి వారికి ఊరిస్తున్నారు, బాగుందని శుభ సూచకాలు అంటున్నారు, మాకు ఇంకా ఏం శుభ సూచకాలు కనబడట్లేదని. అందుకని చెప్పేసి మకర రాశి శుభ సూచకాలు ఉంటాయి, కాకపోతే మనం ఆల్రెడీ చాలా హెవీ బడ్డను పెట్టుకుని ఉన్నాం కదా, 7 సంవత్సరాల నుంచి నిదానంగా కొంచెం ఇంకొకటి పోతుందన్నమాట. వీళ్ళకి మకర రాశి ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశి. అయితే ఇందులో పేరు బలం కనుక మనం చూసుకుంటే బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి, ఓకే, గాయత్రి, గీత చాలా పాపులర్ పేర్లు అంతా ఈ మకర రాశిలోనే ఉంటారండి. తర్వాత గోవింద్, ఇంకా ఇవన్నీ కూడా మనకి మకర రాశిలో ఎక్కువగా ఉండే పేర్లు. ఇందులో వీళ్ళకి ఫస్ట్ హ్యాపీ న్యూస్ ఏమంటేనండి, వీళ్ళకి ఆదాయ, రాజ్యపూజ, వ్యయం, అవమానాలు కనుక చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 2, అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళ పంట పండినట్టు అయితే. తర్వాత రాజ్యపూజ 4, అవమానం 3. ఇక్కడ కూడాను ఇది కూడా బాగానే ఉంది కదా, బాగా అప్రిషియేట్ చేస్తుంటారు. ఇప్పటిదాకే పాపం వీళ్ళని అందరినీ అన్నోళ్ళు అట్లీస్ట్ ఒప్పుకునే స్టేజ్కి వచ్చేస్తారు వీళ్ళు. తర్వాత శని వీళ్ళకి మీనరాశిలోకి 3వ ఇంట్లోకి వెళ్తున్నారండి. ఈ శని వీళ్ళకి 3వ ఇంట్లో విపరీతంగా యోగ్యతనిస్తుందండి. ఇప్పటిదాకా పెట్టిన మనకి పెద్దవాళ్ళు అంటారు, ఇది మనం పెద్ద దీనికి చేయనవసరం లేదు, మన ఊళ్ళో కూడా అంటారండి సామాన్యంగా, ఏళ్ళనాటి శని వెళ్ళేటప్పుడు బాగా ఇచ్చిపోతారంటారు జనరల్గా. దానికి పెద్ద అది నానుడండి, ఎప్పటి నుంచో ఉన్న నానుడు. దానికి పెద్ద జ్యోతిష జ్ఞానం కూడా అవసరం లేదు, మన ఊళ్ళల్లో చెప్పేస్తూ ఉంటారు అనమాట. సరిగ్గా పని చేయకపోతే ఈ నిత్య శని ఉందిరా బాబు వదిలిపెట్టండి అంటారు. పూర్వకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ ఉండేవి కాబట్టి అండి, ఒకళ్ళు బాగా లేకపోతే వదిలేని డిస్టర్బ్ చేస్తునేవాళ్ళు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ కాబట్టి 4 గోడల మధ్య మనం చేయకపోతే మనమే సొసైటీలో దాకా పోతాం. అందుకని పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే నిన్న మన దాకా బాగున్నట్టు నెత్తినైతే శని ఉన్నట్టు నన్ను వదిలిపెట్టండి, అలా వదిలిపెట్టేసేయండి, వాడి దగ్గర పోవకండి అని చెప్తారు. అంతే కదండి, ఇనే ఉంటారు కదా, దూరంగా ఉండండి అంటే మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉంటారు, వదిలేసేయండి అనమాట. అట్లానే శని 3వ ఇంట్లో ఉండటం వల్ల విపరీతంగా యోగ్యతనిస్తుంది, బెస్ట్ టైం అనమాట. గురువు మీనంలోకి, రాహు కుంభంలోకి, కేతు వచ్చేటప్పుడు సింహంలోకి వెళ్ళటం వల్ల మనకి ఏం చెప్తారంటేనండి, సూక్ష్మ గోచరం, లఘు గోచరం కాన్సెప్ట్ ప్రకారం కనుక శని 3వ ఇంట్లో ఉంటే స్థాన అర్ధ భృత్యాధికం, ఈ ఒక్క వర్డ్లో అంతా మీనింగ్ ఉంది. స్థానము, అర్ధము, భృత్యము, అధికము అంటే ఏంటి? స్థానం అంటే ఏంటి? వీళ్ళ యొక్క సొసైటీలో వీళ్ళ యొక్క స్టేటస్ పెరిగిపోతుందండి. తర్వాత స్థానం, పొజిషన్ పెరిగిపోతుంది. వృత్తి అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్. ఇప్పటిదాకా చాలామంది ఈ జాబులు ఆ జాబులు కోల్పోయి ఇక్కడ నుంచి ఆ ఊరు పోయి ఉంటారు కదండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎగ్దం పెరిగిపోతుందండి. అంతేకాకుండా భృత్యం అంటే సర్వెంట్స్. ఇప్పటిదాకా వీళ్ళ మాట ఎవరైనా, నేను మనం మేషరాశి బిగినింగ్లో చేసుకున్నాం గుర్తుందండి, అప్పటిదాకా ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు, వీళ్ళకి తిరిగి స్టేటస్ వస్తుంది. ఇప్పుడు ఈ 10 కాల్స్ చేసిన వాళ్ళు తిరిగి కాల్ చేస్తారంటారా? కాల్ చేస్తారు, రిగ్రెట్ అయిపోయి పాపం సురేష్ వీళ్ళందరినీ వదిలేసుకున్నామే ఎందుకు మళ్ళీ అని చెప్పేసి వస్తారనమాట. అంటే ఎలా ఉంటుందంటే నార్మల్కి వచ్చేస్తారండి.
టఫ్ అయిన పీరియడ్స్, అందుకని భృత్యాధికం అంటే వీళ్ళకన్నా ఎంప్లాయీస్ కానివ్వండి, ఇంకొకరు కానీ సర్వెంట్స్ కానీ ఇలా మాట వీళ్ళకి చెప్పిన సో ఈ సంవత్సరం చక్రం తిప్పబోతున్నారు మకర రాశి వాళ్ళు. తిప్పాలండి, ఇంకెంతకాలం బాధలో పడుతూ కూర్చుంటారు. వీళ్ళ కూడా పాపం తిప్పాలి కదా. అవును. తర్వాత భృత్యాధికం, ఎంప్లాయ్మెంట్, సర్వెంట్స్ ఇవన్నీ బాగా వచ్చేసి అధికంగా ఉంటుంది. రాహు సెకండ్ హౌస్లో ఉండి 8th హౌస్లో కేతు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే, రాహు సెకండ్ హౌస్లో ఉంటే బాగా యోగ్యతనిస్తారు, ధనం ప్రకారంగా బాగా వస్తుంది, మల్టీ సోర్సెస్ ద్వారా ధనం వస్తుందని చెప్తారు. కొన్ని గ్రంథాల్లో కొంచెం కాంట్రవర్సీ కూడా వచ్చిన ధనం పోతుంది అని రాశారు. బట్ ఏమైనా కానీ నా ఎక్స్పీరియన్స్గా రాహు సెకండ్ హౌస్లో బాగుంటారు, కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల శారీరకంగా వీళ్ళకి పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శారీరకంగా పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం డీటెయిల్స్ చూద్దామండి. ఫస్ట్ వీళ్ళకి అనుకున్నట్లుగా ఏళ్ళనాటి శని నుంచి రిలీఫ్ అయిపోతుంది, నార్మల్. అయితే ఏం జరుగుతుంది, 3వ ఇంట్లో శని ఉండటం వల్ల 5వ దృష్టి 12వ దృష్టి ఉండటం వల్ల ఎలాంటి చేంజెస్ శని తాగబోతున్నారంటే, ఫస్ట్ వీళ్ళకి స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధీకృతం. ఓకే, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవి పుత్రే తృతీయగే. వీళ్ళు 3వ ఇంట్లో ఉంటే ఫస్ట్ స్త్రీ సంభోగం, అంటే ఏమంటారు, లేడీస్తో చక్కగా కలిసి హార్మోనియస్గా ఉంటారు. ఇంతకుముందు వాళ్ళ మీద ఏమైనా నిందలు పడినా, ఫ్యామిలీలో గొడవలైనా కానీ, డైవర్స్లు అయినా ఇవన్నీ ఉంటాయి కదండి. వాటి అంటే బేసికల్గా జెంట్స్ లేడీస్ మధ్య, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, లేదంటే సిస్టర్ బ్రదర్, ఇట్లా లేదనే కనుక ఆఫీస్లో బాసు, వీళ్ళ మధ్య కనుక ఏదైనా కనుక అంతకుముందు సమస్యలు ఉంటే అవన్నీ పోయేసి చక్కగా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ స్త్రీ అన్నారని చెప్పేసి ఓన్లీ పురుష అని కదండి, పురుష కూడా. ఓకే, లేడీస్కి అయితే పురుష. తర్వాత మనకేం చెప్తారు, మనస్సౌఖ్యం. ఇప్పటిదాకా వాళ్ళ మనసులో చాలా గిలిగాబడి ఇబ్బంది పడి ఇదేంటి బాబు ఎంత ఉన్నది అన్న పోయేసి సౌఖ్యంగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. బుద్ధి యత్నాది సిద్ధీకృత్, ద బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి శని ఉన్న టైంలో బుద్ధి బ్రెయిన్ పనిచేయదండి. అందులోనూ శని వాళ్ళకి సెకండ్ పాదంలో ఉన్నప్పుడు మతి భ్రంశ అని సంస్కృతంలో రాశారు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, యాక్టివ్, చాలా ఫాస్ట్గా, ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్లు దే విల్ అండర్స్టాండ్ అండి, అయిపోతారు. అంటే యత్నాది సిద్ధీకృత్, మనసుతో ఏదైతే ఆలోచించారో, ఏదైతే కార్యరూపంలో పెడతారో ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. అంతా బాగుంటారు. అందుకని స్వస్థాన ప్రాప్తి, ఇప్పుడు దాకా ఏమైతే కోల్పోయారు, అందుకని మన పెద్దవాళ్ళు అంటే శని పోయేటప్పుడు అన్నీ ఇచ్చిపోతారండి, మళ్ళీ యూ విల్ గివ్ బ్యాక్ అండి, వచ్చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. రవిపుత్ర స్తుతియగే, రవిపుత్రుడు అంటే శని అండి, 3వ ఇంట్లో ఉంటే ఉంటుందని చెప్తారు. అయితే వీళ్ళకి 2 విషయాలు కేర్ఫుల్ తీసుకోవాలి. శని ఎంత చక్కగా ఇస్తున్నారో కొన్ని విషయాలు కేర్ఫుల్. ఒకటి, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తర్వాత 12వ స్థానంలో శని చూడటం వల్ల ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు. సో అదేమంటారండి, కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలాగా ఇప్పటిదాకా బయటకు వచ్చేసాము, కొంచెం అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, అందరు బాగా పలకరిస్తున్నాము, హీరోలో ఉన్నట్టు పోకుండా కొంచెం నార్మల్గా వెళ్ళాల్సిన సూచన ఉందండి. అందుకని ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు వేలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు, మళ్ళీ లక్షలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అది ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకొని, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఖర్చుల విషయంలో 1కి 3 సార్లు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. ధనం ప్రకారం బాగుంటుంది, టైమ్లీ ఫుడ్ అంతా తింటారు, అంతా బాగుంటుంది. ప్రొఫెషన్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం, స్ట్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడంటే చోరాగ్ని నృపభీతిచ్చ, అంటే వీళ్ళు సంపాదించుకుంటున్న డబ్బును దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత అగ్ని బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాసు ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. భార్యతోటి పుత్రులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మైల్డ్గా ఉంటుంది, అంత పెద్ద సీరియస్గా ఉండదు. ఈ విషయంలో కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయటం, కొంచెం గ్రాటిట్యూడ్గా ఉండటం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి 2nd హౌస్లో రాహు ఉన్నారండి. ఇది మిక్స్డ్ రిజల్ట్. బట్ నేను చూసిన దాన్ని బట్టి, నేను ఫాలో అయ్యే బుక్స్, ఆ టెక్స్ట్ ఉంటుంది బట్టి, నేను నేర్చుకున్న గురువుల దగ్గరను బట్టి రాహు వీళ్ళకి 2nd హౌస్లో చాలా యోగ్యతను ఇస్తాడండి. ఏ ప్రకారంగా అంటే సౌభాగ్యం, ఓకే, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఐశ్వర్యం బాగుంటుంది, దేహం సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అయితే వీళ్ళు మాట చాలా కఠినంగా మాట్లాడతారు ఉంటుంది. ఓకే, అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో ఇంట్లో కొంచెం దురుసుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ రాహు 2nd హౌస్లో చాలా చక్కటి యోగ్యతను ఇస్తారు అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించారండి. ఈ ప్రకారం చూసుకుంటే మకర రాశి వారికి
గురువు పెట్టే కొంచెం ఇబ్బందులు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి ఏమంటారు ఒక బ్యూటిఫుల్ డేస్ వీళ్ళకి రాబోతున్నాయి. పాజిటివ్ వైబ్. యా. గురుగారు మరి వీళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో పిల్లల విషయంలో ఎలా ఉందంటారు? వీళ్ళకి కేతు ఆ, ఏమవుతుందంటేనండి 12వ స్థానంలో సారీ అండి, కేతు 8th హౌస్లో ఉన్నారండి. కేతువుకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కేతువుకి సంబంధించి వీళ్ళకి గరికతోటి గణపతిని అభిషేకం చేస్తూ ఉంటే ఈ కేతువు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం వస్తుంది. తర్వాత కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఏదైనా ఉంటే కనుక వీళ్ళకి మనకి రాహుకి సంబంధించి ఎవరైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దుర్గాదేవిని కనుక ధ్యానం చేస్తూ ఉంటే బాగుంటుంది. అయితే వీళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తుందండి. అంటే మంచి పొజిషన్ రావాలని, ఎవరైనా కనుక మంచి పొజిషన్ రావాలని కోరుకుంటే రాజశ్యామల యాగం 2 days కనుక ఒక దీక్షలా పెట్టి చేస్తే అనుకున్న మంచి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా, ఇది కూడా గురువు వల్ల వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వీళ్ళకి ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, అంతేకాకుండా గురువుకి సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడ వాళ్ళని కలవటం, వీలైతే గురువుల్ని ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. శనగలు ఎక్కువగా దానం చేయటం, ఎల్లో కలర్ బట్టలు ధరించడం, వీటితో పాటు వీళ్ళు గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారమైన త్రికోటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకోవటం, వీలైతే అక్కడ గిరి ప్రదక్షిణ చేయటం, వీటితో పాటు అక్కడ హోమం కూడా చేస్తారండి. బృహస్పతికి చాలా పవర్ఫుల్ హోమం ఎవ్రీ గురువారం మార్నింగ్, అది చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇండివిజువల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి గురువుకి సంబంధించిన జపాలు, దానాలు, హోమాలు ఇవి చేయించుకున్నా కానీ గ్రహశాంతులు చేయించుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు మరి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అవి సాల్వ్ అవుతాయంటారా? కోర్టుకి సంబంధించిన విషయాలు చూసుకుంటే మనం 8th హౌస్లో కేతు ఉండటం వల్ల కొంచెం కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కట్టింగులు పడేసి అంత క్లీన్గా ముందుకు వెళ్ళవండి. వ్యవహారం అనేది స్మూత్గా ముందుకు పోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి విదేశీ ప్రయాణాలకి ఎలా? విదేశీ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందండి. శని యొక్క దృష్టి 12th హౌస్లో ఉండడం వల్ల స్లోగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానివ్వండి అధికమైన ఖర్చులతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాల విషయంలో ఎలా ఉంటుంది? మే వరకు చాలా అనుకూలంగా ఉందండి, కానీ ఆ తర్వాత కొంచెం అనుకూలంగా ఉండదు వీళ్ళకి. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఎలా? సంతానానికి కొంచెం ఇబ్బందేనండి. కొంచెం ఆగితే బెటర్. ఎందుకంటే వీళ్ళకి 5th హౌస్లో శని యొక్క ప్రభావం ఉండటంతో పిల్లలకు సంబంధించిన విషయాల్లో, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కొంచెం స్లోగా ఉంటుంది. ప్రమోషన్స్ విషయంలో ఉద్యోగస్తులకి ఎలా ఉందండి? ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం చాలా బాగుంది. ఇంకా ప్రమోషన్స్తో పాటు వీళ్ళకి పట్టాభిషేకం, రాజ్య వృద్ధి ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రాజ్య లాభము, తర్వాత ఏమంటారు పట్టాభిషేకము, ఇవన్నీ వచ్చేది కాదు చాలా ఎక్కువగా ఉందండి. బాగుంటుంది. పార్ట్నర్స్, భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉంటాయి? పార్ట్నర్స్తో కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే 3వ ఇంట్లో శని చాలా యోగ్యతనిస్తాడండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో. ఏలినాటి శని వెళ్తూ వీళ్ళు ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చి వెళ్తారు అని చెప్తున్నారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా, ఎవరికైనా ఏమైనా జరపవలసిన హోమాల విషయంలో కానీ, ఈ పరిహారాల విషయంలో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక గురుగారికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.